బస్ ప్రమాదం స్థానికులను కుదిపేసింది. 40 మంది విద్యార్థులను తీసుకెళ్తున్న ఒక స్కూల్ బస్ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్లో చిన్నారులు ఉండటంతో క్షణం పాటు ఉద్రిక్తత నెలకొంది. అయితే అదృష్టవశాత్తు విద్యార్థులందరూ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మధ్యలో పాండ్రంగి నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకొస్తుండగా ఇటు పద్మనాభం వైపు నుంచి ఒక ఆటో ఇంకో వెహికల్ని ఓవర్టేక్ చేస్తూ స్పీడ్గా, అంటే బస్సు వస్తున్నా సరే వెహికల్ని ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో బస్ మీదకి రావడం జరిగినప్పుడు డ్రైవర్ మరి ఫుల్ లోడ్లో ఉన్న ఆటోని తప్పించాలి అనే ఉద్దేశంతో లెఫ్ట్కి లాగడంతో ఈ వర్షంతో బాగా నేల అంతా తడిచిపోయి ఉండేసరికి అది కూరుకుపోయి ఆ వీల్స్ దాన్ని రోడ్ పక్కకి లాగేసింది. ఆ ప్రక్రియలో ఒక చెట్టుకి ఆనుకొని ఆగడం, ఒక ఇద్దరు పిల్లలకి స్వల్ప గాయాలు జరిగాయి. మిగతా వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ రేవిడి PHCలో ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాక పేరెంట్స్ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళారు.